లొల్లు ఎక్కువైంది, పంది ఎక్కువైంది. వారిని 4వ నంబర్ ఏడి? దెబ్బలకు తట్టుకోలేక పడిపోతే హాస్పిటల్ కి పంపించాం మేడం. శభాష్ అయ్యింది. మన గీల సంగతి ఏంది? ఎంత కొట్టినా చెప్పట్లేదు మేడం. అసలు వీళ్ళు నగల విషయమే తెలియదు అంటున్నారు మేడం. అబ్బా, నీకు పోలీస్ కోలు ఎవరు ఇచ్చిండ్రు? ఒక్కసారి మనం గీలని పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చినామంటే గీల హరిశ్చంద్రులు ఎందుకు కారు? మేం దొంగతనం చేసినాం అని ఒప్పుకోవాలి. అది ఒప్పిస్తాం పోయి. ఏం రావాలి? మీ బాడీలో కరెంట్ ఏమైనా కట్ చేయాలనా, లేకపోతే సొమ్ములు ఎడదాసిపెట్టినో నాతో చెప్తారా? మర్యాదగా చెప్పుండ్రి, లేకపోతే ఇట్లా కాదు కానీ 203 ఆ తొండలు తీసుకొచ్చి ఒక్కొక్కరి చెడ్డీలు ఇడిచిపెట్టు. ఎట్లా చెప్పాలో నేను కూడా చూస్తా. వద్దు మేడం, మేము ఆ నగలు తీయలేదు. మాకేం తెలియదు మేడం, మమ్మల్ని నమ్మండి మేడం. మీరు అసొంటోలు ఇసొంటోలని మీ మొక్కల మీద రాసుంటా అదివే. అరే నా సర్వీస్ లో మీ అసొంటోలు ఎంత మందిని చూసినా నాతో నాన్ విజిటర్ పనులు చేపియద్దు. మర్యాదగా సొమ్ములాడు దాచిపెట్టు. చెప్పుండ్రి మీ తల్లి. ఇట్లా అయినర్రా మీకు 3rd డిగ్రీ ఇవ్వాల్సిందే. 201 ఓ ఇరానీ చాయ్ తీసుకురా. తాగిల పని చెప్తా తల్లి. మేడం ఇరానీ చాయ్. నమస్కారం మా ఎస్ఐ గారు. నమస్తే చంద్రయ్య గారు. అరే ఈ పోరగాళ్ళు చాలా మొండిగట్టం లెక్కున్నారు. మా కానిస్టేబుల్ నైట్ డ్యూటీ చేసిండ్రు, కానీ వాళ్ళ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ రాలే. నేనేమో ఇంకా రంగంలోకి దిగలే. అంటే అది డే డ్యూటీ. నేను డ్యూటీ ఎక్కినాను అనుకో 10 నిమిషాల్లో ఫినిష్ అయిపోతుంది. మీరు గట్ల కూర్చోండి. అమ్మాయి ఎస్ఐ గారు అక్కర్లేదు. ఆ పిల్లగోళ్ళు అనవసరంగా ఇరుక్కుపోయినారు. నగలు దొరికినాయి. మా అమ్మాయి ఫ్రెండ్స్ కలిసి తీసి దాచి పెట్టారు. వాళ్ళు చాలా మంచోళ్ళమ్మా. అచ్చా, దొరికినమాట సొమ్ములు. ఏం పిల్ల నువ్వే తీసి దాచిపెట్టావా? మంచి పని చేసినావు. అప్పుడప్పుడు గిసోంటి కేసులు మా చేతికి దొరకలేదనుకో మాకు దీపావళి పండుగ చేసుకున్నట్టు ఉండదు. 203 మేడం ఆ పోరగాళ్ళని విడిచిపెట్టు. ఓకే మేడం. రండి. ఏమ్రా వారి ఇంటికి పోయి ఉడుకుడుకు నీళ్ళతోటి కాపడం పెట్టుకోండి, సమ్మగా ఉంటది. అయింది కదా, ఇక నడువుండి. వస్తామమ్మా. థ్యాంక్స్, మంచిది. సారీ అబ్బాయ, మా అమ్మాయి చేసిన ఏదో పనికి నాన్న సారీ చెప్తున్నా. చాలా థ్యాంక్స్ సార్. దేవుళ్ళో వచ్చి కాపాడారు సార్. మీరు రాకపోతే మా బతుకు బస్ స్టాండ్. నేను మా ఫ్యామిలీ డాక్టర్ చెప్తాను, మీరు పోయి ట్రీట్మెంట్ చేయించుకోండి. వస్తా పదా. ఏంటి చూసుకోవడం, సరి చేసుకోవడం, పెట్టుకోవడమా? ఎలా ఉంది నా ఎఫెక్ట్? ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. క్లైమాక్స్ చాలా ఉంది. నాతో పెట్టుకుంటారా? అబ్బో ఇది స్టార్టింగ్ ఏనంట్రా? ఇంకా క్లైమాక్స్ కూడా ఉందంట్రా. మనం విశ్రాంతి తీసుకుందాంరా.